రీసెంట్గా ఒక పాస్టర్ గారి గురించి మనం చూసాము, విన్నాము. ఆయన అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి వీడియో చేయట్లేదు, కానీ ఆయన ఎందుకు అలా చేశారనేది మనకు తెలియదు. కానీ మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనే దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ పర్టికులర్ దైవ సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆయన నిజంగా చాలా మంచిగా వాక్యం చెప్తారు. ఇన్ఫాక్ట్ ఆయన వాక్యాలు, ఆ పాస్టమ్మ గారి వాక్యాలు నేను వింటూ ఉంటాను, బలపడుతూ ఉంటాను. దేవుడు పాస్టర్ గారి ద్వారా, పాస్టమ్ గారి ద్వారా దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటారు. ఎంతో బ్లెస్సింగ్ గా ఉన్నారు వారు. కానీ ఈ మధ్య ఒక డెసిషన్ తీసుకున్నారు పాస్టర్ గారు. ఏంటంటే ఆయన హ్యూమిలిటీని, ఆయన పెయిన్ ని, ఆయన సారోని ఎక్స్ప్రెస్ చేయడానికి ఆయన ఏం చేశాడు, హెడ్ షేవ్ చేసుకున్నాడు. మరి ఆయనకి దేవునితో ఒక నిబంధన ఉందేమో. ఎంత డెప్త్ లోకి వెళ్ళి ఆ డెసిషన్ తీసుకున్నారో లేకపోతే ఏమైందో మనకైతే తెలియదు. కానీ నేనేమంటానంటే ఆయన ఒక టాప్ ఇన్ఫ్లుయెన్సర్గా అంటే ఆయన ఏది ఒక మాట పలికితే జనాలు అది చేయడానికి ఆతురపడుతూ ఉంటారు. ఆయన ఏది చేస్తే జనాలు నెక్స్ట్ మినిట్ అది చేస్తారు. అయితే నేనేమంటానంటే ఆయన సరే, ఆయన ఒక్కొక్క పని చేశారు, అది ఏమైనా అవని, అది కరెక్ట్ అవని రాంగ్ అవని, అది బయట పబ్లిక్గా ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండాల్సింది అనేది నేను నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ఒక టాప్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి ఆయన చేసేది చేయడానికి అనేక మంది ఉన్నారు, చెప్పింది చేయడానికి అనేక మంది ఉన్నారు. కనుక ఆయన దేవునితో ఎలాంటి సంబంధంలోకి వెళ్ళి లేకపోతే ఏం జరిగిందో మనకు తెలీదు. కానీ నేను ఎందుకు ఈ షేవ్ చేసుకున్నాను అన్న రీజన్ చెప్పకుండా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. వాట్ ఎవర్ ఏమైతే అవని, ఒక ప్రజలంగా మనము ఏం నేర్చుకోవాలి అంటే, పాస్టర్ గారు చేసుకున్నారు కదా, ఇదొక వే ఏమో దేవుణ్ణి కన్విన్స్ చేయడానికి అని చెప్పేసి మనం కూడా తలనీలాలు ఇచ్చేద్దాము లేదా గుండు కొట్టించుకుందామన్న పిచ్చి పనులు ఎవరూ చేయొద్దు. ఎందుకంటే అవి ఎవరు చేస్తారు, అన్యులు చేస్తారు. ఇదిగో ఇంత హెయిర్ ఇస్తున్నాను, ఇంత తలనీలాలు సమర్పించుకుంటున్నాను, గుండు కొట్టుకుంటున్నాను అనేవి మనకు సంబంధించినవి కావు. దేవుడు అల్పమైన విషయాల కోసం ఆనందించేవాడు కాదు. నీ జుట్టును ఆయన ఏం చేసుకుంటాడు, నీ డ్రెస్సెస్ని ఆయన ఏం చేసుకుంటాడు, అలా కాదు నువ్వు చేయాల్సింది. నీ హృదయాన్ని ఆయనకు అంగీకారంగా ఉంటే అదే దేవునికి నిజమైన హ్యూమిలిటీ. నీ పెయిన్లో నువ్వు ఆయన దగ్గర మోకాళ్ళు ఊని ఆయన దగ్గర నువ్వు పాదాల దగ్గర ఉండడమే హ్యూమిలిటీ. అంతేకాని షేవ్ చేసుకోవడం, హెయిర్ ఇవ్వడం ఇలాంటివన్నీ మనం చేయకూడదు. కనుక ఆయన ఏదైతే చేశారో అది దేవునికి అతనికి ఎలాంటి సంబంధమో నాకైతే తెలియదు. కానీ నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, మీరు అలాంటి పనులు చేయొద్దు. అది గాడ్ని రీచ్ అవ్వడానికి ఒక వే అయితే కానే కాదు. కనుక మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.